జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన పాలించే పదవుల కన్నా సేవించే చేతులు మిన్న ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన సేన 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 జనసేన సేన సేన. సో మీరు అరిచేది కాకుండా గర్జించాలి కదా. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఎలక్షన్స్ ఇంకో 4 నెలలు ఉన్నాయి, కానీ పొంగునూరు నిపుణుడి నుంచినే రెడీ చేయాలి కాబట్టి గాజు గ్లాసు గుర్తుకే, గాజు గ్లాసు గుర్తుకే మీరంతా ఓట్లు వేయించక సిద్ధం కావాలా. వెరీ సూన్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదంతా దగ్గరలోనే పార్టీ అధినాయకత్వం మీ కోరిక ఏదైతే ఉందో మీరందరూ దేనికైతే వెయిట్ చేస్తున్నారో అది పార్టీ అధినాయకత్వం త్వరలోనే అనౌన్స్ చేసి మీకు ఒక రాజమార్గాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా మీరు అందరూ పనిచేసి మీరు ఈ రోజు నుంచినే 2028 ఎలక్షన్స్ వస్తుందా, 2029 ఎలక్షన్స్ వస్తుందా, ఈ క్షణం నుంచి వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు పైన మన జనసేన పార్టీ అభ్యర్థిని ఖచ్చితంగా మీరు గెలిపించి జనసేన పార్టీ ఎమ్మెల్యేగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? సో జనసేన పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు గెలిపించడానికి ఈ రోజు నుంచి ప్రారంభించాలి. నేను అదే చెప్పేది, అదే ఆ త్వరలో రాజమార్గం అనేది వస్తుంది మీకు, మీరు అనుకునేది, మీరు కోరుకునేది. సో మనమందరూ కూడా జనసేన పార్టీ అంటే మిగతా రాజకీయ పార్టీలకి జనసేన పార్టీకి వాల్యూస్ కానీ ఎథిక్స్ కానీ డిసిప్లిన్ కానీ చాలా పద్ధతిగా ఉంటుంది. జనసేన పార్టీ ప్రతిదీ కూడా ప్రతి పద్ధతి పాటిస్తూ ఏ ఒక్కరిని పార్టీకి దూరం చేయకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే వ్యక్తే నాయకుడు, అంతే కదా. సో ఖచ్చితంగా అది మన ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు ఖచ్చితంగా అది చేసి ఆయన ఫస్ట్ నుంచి కూడా రూట్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలని ఏదైతే ఆయన కష్టపడుతున్నారో దానికి మీరందరూ ఒక వేణుగోపాల్ రెడ్డి లాగా ఆయన నేను అనేది ఎట్లా అనుకుంటాడో మీరందరూ కూడా ఆయనలాగా మీరు ఆలోచించి కష్టపడితే ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో గాజు గ్లాసు గుర్తుపైన ఎమ్మెల్యేగా మనం జనసేన పార్టీ ఎమ్మెల్యేని మనం చూడాలి. ఇదే మన టార్గెట్. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మన ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు. మిగతా పార్టీలు మీరు చూస్తే జనసేన పార్టీ సభ్యత్వం పవన్ కళ్యాణ్ గారు ఎవరు పెడితే వాడికి ఏంటి అని కూడా అండు. మన పార్టీ నాయకుడున్న మన పార్టీ కార్యకర్తన్న సమాజం పట్ల ఈ కులాలు మతాలు వీటన్నిటికీ తావులేని రాజకీయం ఒక్క భారతదేశంలోనే ఒక్క జనసేన పార్టీలోనే చూస్తాం. మనం ఒక జనసేన పార్టీలోనే చూస్తాం. కళ్యాణ్ గారు ఎవరన్నా అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట, అధికారంలోకి వచ్చిన ఇంకో మాట మాట్లాడతారు. అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ 2 ఏళ్ళ తర్వాత కూడా ఆయన అదే సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాడు. ఎంతమంది అన్నారు మీరు చూశారు కదా. జనసేనకు సిద్ధాంతం ఏంది అని. అసలు భారతదేశంలో సిద్ధాంతం ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ. సిద్ధాంతాలు వదలని ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పార్టీలో మనం పనిచేస్తున్నందుకు ప్రతిరోజు కూడా ఇప్పుడు మన భారతదేశం జెండా చూస్తే మనం ఎంత పొగురుగా ఉంటాం ఎవరన్నా కానీ భారతీయులుగా, ఇది నా దేశం నా జెండా అని. అట్లా అదే విధంగా మనం నా నాయకుడు పవన్ కళ్యాణ్, నా జెండా జనసేన జెండా అని ప్రతిరోజు మనం ఒక పొగురుతో ఒక గర్వంతో మనం పనిచేసే విధంగా నడుచుకునే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు రాష్ట్రంలో ఆయనకు వచ్చే జీతం కూడా 5,000 రూపాయల చొప్పున అనాథలకు ఇస్తూ వాళ్ళకు బతుకాదారు చూపిస్తూ అసలు రోడ్డు అనేది చూడని గిరిజన గ్రామాలకి, కొన్ని వందల గిరిజన గ్రామాలకి రోడ్లు వేస్తూ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతమంది నాయకులు వచ్చారు, ఎంతమంది పార్టీలు వచ్చాయి, ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంతమంది ఉప ముఖ్యమంత్రులు అయ్యారు. ఒక పవన్ కళ్యాణ్ గారు వస్తే తప్ప ఎన్నో వందల గ్రామాలకు రోడ్లు పడలేదు. ఆయన జీతం కూడా ప్రజలకు ఇస్తున్నాడు. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కడికి కష్టం వచ్చినా వాళ్ళకి గుర్తొచ్చే పేరేంటండి? వాళ్ళకి గుర్తొచ్చే పేరేంటి? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాదు. తెలుగు రాష్ట్రాల ప్రజలకి, భారతదేశంలో ఉండే ప్రజలకి ఎప్పటికీ ఆపద వచ్చినా ఆదుకునే ఆపద్ బాంధవుడు పవన్ కళ్యాణ్ గారు. భారతదేశానికి దొరికిన ఆపద్ బాంధవుడు పవన్ కళ్యాణ్ గారు. భారతదేశ అభివృద్ధిలో కానీ ఈ సమాజం బాగుండాలంటే కానీ
ఒక ఆస్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ఆస్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాలంటే మనమందరూ ఆయన బలపరచాల. బలపరచడం అంటే ఎట్లా? ఊరికే కండువా వేసుకుని బ్యానర్ వేసుకుంటే కాదు. ఆయన పెట్టిన జనసేన పార్టీకి సభ్యత్వం తీసుకోండి. 400 రూపాయలు ఉద్యమీ సభ్యత్వం. ఆ సభ్యత్వాలు చేపించే కెపాసిటీ ఉంటే, 100 మందిని చేర్పించే కెపాసిటీ ఉంటే సాధకులుగా తీసుకోండి. కాదు, కొందరు ఏదో ప్రొఫెషనల్గా ఉంటారు, పరోక్షంగా పార్టీకి సాయం చేస్తారు, ఆర్థికంగా కావచ్చు, మేధోమథనంగా కావచ్చు, ఇంకో విధంగా. అలాంటి వాళ్ళకి ప్రదాత మెంబర్షిప్ తీసివ్వండి. కానీ రాయలసీమలోనే పుంగునూరు నియోజకవర్గం మెంబర్షిప్ డ్రైవ్లో నెంబర్ 1 ప్లేస్లో పెట్టి తీరుతానని వేణుగోపాల్ రెడ్డి గారు మాట ఇచ్చేసి వచ్చారు. మేమెవరు అడగల, పార్టీ అడగల. మన జనరల్ సెక్రటరీ రామన్నతో మీటింగ్ అయినప్పుడు అన్న 20,000 మెంబర్షిప్స్ చేయించేసి వస్తానని వేణుగారు మాట ఇచ్చారు. సో మీరు ఆయన మాట నిలబెట్టాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. మీ అందరిపైన ఉంది. సో మీరు ఇది చేస్తే మీరు అనుకునేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. మీరన్నా అర్థమవుతుందా? ఆయన్ని మీరు తగ్గించకూడదు. ఎవరన్నా కానీ, మన నాయకుడు ఎవరన్నా కానీ ఆయన మనం తగ్గించకూడదు. ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే విధంగా మనం అందరూ పనిచేయాలి. నాకు తెలిసి మీకు ఏ ఇది వచ్చినా కూడా ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. సో మీరు ఆయన్ని నిలబెట్టే సమయం ఇది. అర్థమవుతుందా? సో మీరందరూ బాధ్యతగా తీసుకొని ఆయన ఏదైతే ఆయనకి ఎవరు టార్గెట్ పెట్టాలి, ఆయన పెట్టుకునింది 20,000 అనేది. సో ఖచ్చితంగా మీరు అది రీచ్ అయ్యే విధంగా మీరందరూ కృషి చేసి త్వరలోనే మీ అందరికీ మంచి ఒక జనరల్ సెక్రటరీ రామ్ గారు కానీ, అలాగే నాబాబు గారు కానీ వచ్చి ఇంకో పెద్ద మీటింగ్ కూడా పెడతారు. ఆయనకే చెప్పారు అది ఆల్రెడీ. సో ఆ విధంగా స్టార్ట్ అయ్యి జనసేన పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో పుంగునూరు ఎమ్మెల్యే గెలిపించుకునేంత వరకు మీరందరూ కృషి చేయాలని మరొక్కసారి కోరుకుంటూ, మీరందరూ కూడా చిన్న ఉంటాయి రాజకీయాల్లో. సో ఖచ్చితంగా జనసేన పార్టీ కండువా కప్పుకున్న ప్రతోడు మనవాడే. అందరూ మనతోనే వస్తారు, అందరూ మనతోనే ఉంటారు. మనం అందరూ కలిసే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఇది గాజు గ్లాస్ పై పైన నిలబడే ఎమ్మెల్యే వ్యక్తిని గెలిపించుకోవాలి. సో ఖచ్చితంగా మీరందరూ కూడా అదే దీంతో కృషి చేసి ఈ రాయలసీమలో పుంగునూరు నియోజకవర్గం మెంబర్షిప్లో నెంబర్ 1గా మీరు చేసి తీరుతారని నమ్ముతూ జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. చాలా కాలం తర్వాత మళ్ళీ మనమందరం ఇలా కలవడం చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా సుమారు 6 నెలలు అయిందనుకుంటాను మనం మీటింగ్ కండక్ట్ చేసి. కానీ ఈ 6 నెలల కాలంలో నేను కలవని కార్యకర్త లేదు. అందరూ వచ్చారు, కలిసారు, వెళ్ళారు. బట్ మనం మీటింగ్ ఎక్కడ కండక్ట్ చేయలేదు. ఖచ్చితంగా పార్టీ అధినాయకత్వం భావజాలంతో వారు చెప్పిన విధి విధానాలతో పార్టీని ముందరికి తీసుకెళ్లే బాధ్యత ఖచ్చితంగా పుంగునూరు తరఫున నేను తీసుకుంటాను. మీ అందరి తరఫున, మీ అందరి పక్షాన మీకు ఒక చేదోడు బాదోడుగా, మంచి సహోదరుడిగా ఎల్లప్పుడూ ఉంటానని నేను ముందే చెప్పాను. ఖచ్చితంగా అదే త్రోవలో నేను ముందు పయనం చేస్తున్నాను. మనకి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మన జనసేన కార్యకర్తలకు, ముఖ్యులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం మన జనసేన కుటుంబ సభ్యులని మేమందరం ఉండామని, మేము ఇంతమంది ఉండామని ఒక్క తాటిపైకి తీసుకొని వచ్చే కార్యక్రమం ఇది. ఎందుకంటే ముందు కాలంలో యాక్చువల్గా ఇప్పుడు సంతానాలు 1-2 ఉంటే చాలు మన ఫ్యామిలీకి అని అనుకునే కాలాలు ఇవి. కానీ దాదాపు ఒక 100 సంవత్సరాల పూర్వం ఇంటిలో ఎంతమంది బిడ్డలు ఉంటే అంత స్ట్రెంత్ ఉంటుంది కుటుంబం అనేసి. ఒక కుటుంబాల్లో 10 మంది ఉండేవాళ్ళు, ఒక కుటుంబాల్లో 8 అంటే అంత స్ట్రెంత్ జనం అంటే మనకి బాగుంటుంది, ఒకరికొకరు ఉంటారని చెప్పేసి ఒకటి ఉండేది. అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం, మనం పుంగునూరు నియోజకవర్గం అనేది కుటుంబం. ఈ కుటుంబంలో మేము ఇంతమంది ఉన్నామని చెప్పుకోగలిగే ఈ యొక్క కార్యక్రమం ఇది. అంటే మనం బలాన్ని ప్రతిపక్షానికి చూపించగలిగే ఇది ఒక కార్యక్రమం. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయి కలిపి మన కుటుంబాన్ని బలపరచాలని ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది.
పోయిన సంవత్సరం మనకి ఎన్ని చేయగలిగారో చూశారు. కానీ ఈ సంవత్సరం అందరికి 10 ఎక్కువగా మనం సభ్యత్వంలో చేసి మన యొక్క బల నిరూపణ చేసుకోవాలి. మన కుటుంబ నియోజకవర్గంలో మన కుటుంబంలో అన్నదమ్ముల మధ్య చిన్న ఉండొచ్చు మాట పట్టింపులు ఇవన్నీ, అవి ఒక కుటుంబంలో ఎలాగ సమస్యపోతాయో అదే విధంగా మనం సమస్యపోవాలి. అంతేగాని వాటిని ఎక్కడో బయటకు తీసుకువచ్చేది మనం మాట్లాడేది ఎప్పుడూ చేయలేదు, చెయ్యం కూడా. ఎందుకంటే కుటుంబం 4 గోడల మధ్యలో జరిగే వ్యవహారాలు మనం ఎప్పుడు రోడ్లో పెట్టకూడదు. అదే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు కూడా మనం ఎప్పుడు మన పార్టీ సిద్ధాంతాలను తప్పి ఎక్కడ మాట్లాడకూడదు. నాకేదో పదవులు రాలేదని చెప్పేసో లేకపోతే వేరే విధంగా అంటున్నారని చెప్పేసో మనం బయటపోయి రోడ్లు ఎక్కామంటే మన కుటుంబం పరువు తీసుకెళ్లి రోడ్లో పెట్టినట్లు అవుతుంది. అది జనసేన కాదు, నాకు నా ఉద్దేశం కూడా అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం ఎక్కడ కూడా అది చేయకూడదు, ఏది మాట్లాడకూడదు. మనం ఒకే ఒక కుటుంబం. జనసేనలో ఎవరు నాయకత్వాన్ని వాళ్ళు నిర్దేశించినా సరే మనం ఆ నాయకత్వంలో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. దానికోసం నేను ఒక కార్యకర్తగా, ఇప్పుడు నేను లీడర్గా మాట్లాడలేదు, మీలాగే ఒక కార్యకర్త ఈరోజు నేను ఆ కార్యకర్తగానే చెప్తున్నాను. నేను మీకు ప్రతి ఒక్కరూ ఏ అధినాయకత్వం ఎవరినైతే నిర్ణయిస్తారో వారి అడుగుజాడల్లో మనం నడిచి ఖచ్చితంగా మన జనసేనని పునరులో బలపరచాలి. ఇది నా ముఖ్య ఉద్దేశం. ఒకటి. రెండో విషయం ఏమంటే, ఇందులో ముఖ్యంగా జనసేన పార్టీ బలపడుతుందనే దానికంటే ఒక బాధ్యతతో ఈ యొక్క కార్యక్రమం చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబానికి కుటుంబ పెద్ద ఇంపార్టెంట్. కుటుంబ పెద్ద అనే వాళ్ళు లేకపోతే బండికి ఇంజన్ లేకపోతే ఎలా అవుతుందో బండి ఆగిపోతుందో అలాగా కుటుంబ పెద్ద అలాగనమాట. ఒక కుటుంబ పెద్దకి ఏదైనా అనివార్య కారణాల వల్ల ఏదైనా జరగచ్చు. ఇది జరిగినప్పుడు ఒక మంచి అమౌంట్ డబ్బులే, ఇప్పుడు మీకు తెలుసు ధనం మూలం ఇదం జగత్ అని, డబ్బు లేనిదే ఏమీ లేదు, ధనం మూలం ఇదం జగత్ అంటారు. సో మన కుటుంబ పెద్దకి ఏదైనా అనివార్య కారణాల వల్ల యాక్సిడెంట్ జరిగితే ఏ హాస్పిటల్ ఖర్చుల్లో ఎవరి మీద డిపెండ్ కాకుండా కేవలం 400 రూపాయలకి మనకి ఇన్సూరెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. అది మనకు మనం చేసుకునే ఒక గొప్ప కార్యక్రమం. ఎందుకంటే అది జనసేన కంటే ఎక్కువ మన కుటుంబాలకు ఉపయోగపడుతుంది. 400 రూపాయలు మనకేం పెద్ద విషయం కాదు. ఒకరోజు హోటల్లో పోతే 400 రూపాయలు పెడతాము. అది సంవత్సరంలో ఏ చిన్న పొరపాటు జరిగినా మన కుటుంబానికి తీసుకొచ్చి చెక్కులు అంత చేసే బాధ్యత జనసేన తీసుకోను. దాదాపు చాలా కుటుంబాలకి పేరు జరిగింది. అది సోషల్ మీడియాలో ఈ లాస్ట్ ఇయర్ నుంచి చూస్తానే ఉన్నాను. మనము ప్రతి ఒక్క ఏ చిన్న పొరపాటు వల్ల ఏదైనా జరిగితే కూడా 5 lakhs రూపీస్ వాళ్ళ ఇంటికి తీసుకొని చేర్చడం జరుగుతుంది. అంత బాధ్యత జనసేన తీసుకోండి. కాబట్టి నేను చెప్పడం ఏమంటే, మనం పార్టీని బలపరుస్తూ ఖచ్చితంగా మన ఫ్యామిలీకి మనము ఈ యొక్క ప్రొటెక్షన్ చేసుకోవాలనేది నా ఉద్దేశం. ఖచ్చితంగా చేయి కలపండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మనకి లాభపరుచుకుంటూ పార్టీని బలపరుస్తాం. ఈ ఒక్కదానికి మాత్రం మీకు ఏమి కావాలనే సహాయం చేసేదని నేను సిద్ధంగా ఉన్నాను. మీకు తెలుసు, నేను ప్రతి శుక్రవారం గుడికి వస్తాను. ఆ రోజు మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు కూడా మీతో కూర్చొని మాట్లాడేదానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. మీకు ఏమన్నా కావాలంటే పర్సనల్గా కూడా నా దగ్గర వచ్చేసి ఒకసారి కలిసి మాట్లాడండి. నా వల్ల ఏ సహాయం ఖచ్చితంగా నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. అది ఒకటి. నెక్స్ట్ మూడోది, అన్న కులాలు అవి కొన్ని జరిగే ఆయన మనసులో ఉందేమో, బట్ అక్కడ ఏం జరిగిందో పూర్తి పిక్చర్ నాకు తెలీదు. కాకపోతే ఒకటి మాత్రం నేను చెప్తాను, కేవలం ఒక కులం మీద ఏ పార్టీ ఉన్నదండి. ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, అన్ని కులాల సమ్మేళనం, అన్ని మతాల సమ్మేళనమే ఒక రాజకీయ పార్టీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి మీకు క్లియర్గా చెప్తున్నారు, నేను హిందువుని, నేను హిందువుగా పుట్టాను, నేను నా మతాన్ని ఆచరిస్తాను, ఎందుకంటే అది నా ధర్మం. ఇతర మతాల్ని ఖచ్చితంగా గౌరవిస్తాను. నేను ఎప్పుడు నా మతం నాకు ఉంది కదా అని చెప్పేసి నేనేది మసీదులకు పోవాలంటే అందరూ నాలుగు జరిగి క్రిస్టియానిటీకి పోతే నాలుగు ఉండంటే నేను ఎవరిని అంటే ఎందుకంటే హెరాస్మెంట్ చేయాల్సిన అవసరం నాకు లేదు, చేయకూడదు. వాళ్ళ మతాన్ని నేను ఖచ్చితంగా గౌరవిస్తాను, వాళ్ళ ఆచారాన్ని గౌరవిస్తాను. మనుషులంతా ఒక్కటే. మీకు తెలియదేమో, 100 సంవత్సరాల ముందు ఇది చరిత్ర చెప్తుంది, నేను చెప్పాను కాదు. ఒక ఔరంగజేబు, నిజాం వాళ్ళ నిజాం నవాబుల గురించి చరిత్ర మీకు చెప్పుండాలి. చాలా మంది హిందువుల నుంచి ముస్లిమ్స్ మైగ్రేట్ చేసేదానికి ఇస్లాం తీసుకుని మైగ్రేట్ చేశారు.
దాంట్లో ఇప్పుడుంటే ఇస్లాం మతంలో చాలా మంది హిందువులు కూడా ఉన్నారు. మళ్ళీ వాళ్ళని రిటర్న్ రమ్మని ఎవరు అడగరు. ఆ మతం నచ్చింది, వాళ్ళ విధానాలు నచ్చాయి, ఆ ఫ్యామిలీస్ అట్లా కట్టుకునేది. ఈరోజు క్రిస్టియానిటీ తీసుకునే హిందువులు కూడా వాళ్ళకి అది నచ్చింది, వాళ్ళు చేస్తారు. మతం అనేది మన జీవన శైలిని నిర్ణయించాలి, మీరు ఎలా బతకాలనేది నిర్ణయించాలి. ఏ మతమైనా కానివ్వండి, మనం ఉన్నతంగా బతకాలి, మన పక్వాన్ని గౌరవించాలి. ఈ జీవన శైలి అనేది కరెక్ట్గా ఉంటే మనకు అంటే శ్రీరాముని ఎందుకు దేవుడుగా వస్తాం మనము? ఆయన మనిషిగానే పుట్టాడు, ఆయన లాస్ట్ మనిషిగానే చనిపోయాడు. కానీ ఆయన దేవుడే. శ్రీరాముని దేవుడు ఖచ్చితంగా మనం చెప్తాం. ఎందుకు? ఆ ఉన్నతమైన జీవన శైలి అంటే ఆ శ్రీరామునిలా బతకండి, భార్యని ఇలా గౌరవించండి, తల్లిదండ్రులను ఇలా గౌరవించండి, అన్నదమ్ములు ఇలా గౌరవించండి, పక్క వాళ్ళతో ఇలా మెలగండి అని ఆయన రామాయణం చెప్తుంది మనకి. సో అది మనం ఆచరిస్తాం. అదే సాంప్రదాయం, మనం పెట్టుకునే కట్టుబాటు. ఈ పురాణం కావచ్చు, బైబిల్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఇదంతా మన జీవన విధానాన్ని నిర్ణయించేదే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా కులమత భేదాల వర్గ వివక్షంతో ఒక పార్టీని దయచేసి డివైడ్ చేయదండి. అది మన భిన్నత్వంలో ఏకత్వం అని మన దేశంలోనే ఉన్నది. కాబట్టి అందరం ఒకటే. ఎవరిదే ఇక్కడ ఏమంటారు, నువ్వు తక్కువ స్థాయి ఇప్పుడు పోయింది, అది ఇక్కడ ఇప్పుడు లేదు. ఇప్పుడు మనకి మాట్లాడేదానికి వాక్స్వాదం జరుగుతుంది, ఎవరు క్వశ్చన్ చేయరు. సో కాబట్టి దీన్ని వదిలేసేయండి. నెక్స్ట్ టైం నుంచి మనం ఎప్పుడు కూడా ఈ కులాల గురించి మాట్లాడకూడదు. అది ఇంకా దాని గురించి చెప్తే వాళ్ళ వ్యక్తికి వదిలేద్దాం, వాళ్ళ గురించి మాట్లాడదండి. కాబట్టి అందరం కలుద్దాం, చేయి కలుపుకొని. పొంగనూరు గురించి నేను రీసెంట్గా రామచంద్ర గారిని కలవడం జరిగింది ఒక 3 రోజుల ముందు. ఆయన చెప్పింది 2 విషయాలు. ఒకటి, పొంగనూరు గురించి స్పెషల్ ఫోకస్ చేయమని చెప్పారంట పొంగనూరు గారు, మన అధినేత గారు. ఖచ్చితంగా దాని గురించి ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. రెండో విషయం ఏంటంటే, మీరు ఈ డ్రైవ్ కంప్లీట్ చేసి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి. ఖచ్చితంగా దగ్గరలో మీరు చెప్పినప్పుడు అన్నగారు చెప్పినప్పుడు మనకి విజిట్ పెట్టుకుంటాము. ఆ రోజు అది ఒక సభలా కాకుండా కార్యకర్తల మీటింగ్ పెట్టాం. ఆ కార్యకర్తలు ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ రమ్మని చెప్పేసి ఒక మంచి రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకునేసి వాళ్ళ అభిప్రాయాలు ఆయన తెలుసుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. లీడర్స్ నిర్ణయం తీసుకునేది వాళ్ళ చేతుల్లో ఉంటే తర్వాత చూద్దాం. మనం కరెక్ట్ ఉన్నామంటే పార్టీ దూరం చేసుకోదు కదా. క్యాపబిలిటీ పర్సన్స్నే ఖచ్చితంగా పార్టీ ఎక్కడ పైకి తీసుకొని వస్తుంది. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ క్యాపబిలిటీ మీదనే మనం వదిలేద్దాం. ఎవరిని ఏమి క్రిటిసైజ్ చేయకండి ఇక్కడ. అదొకటి. నెక్స్ట్ మూడోది ఏంటంటే, ఈ రోజు సభ్యత్వ నమోదులు మీరు వాలంటీర్స్ ఎవరైతే ఇచ్చామో వాళ్ళు తీసుకునేసి ఒక్కొక్కరు, ఇప్పుడు ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కావాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది వార్డ్ మెంబర్స్ కావాలనుకుంటారు, కొంతమంది మండల లీడర్స్ కావాలనుకుంటారు. వీళ్ళందరూ ఏంటంటే ఈ రోజు వాళ్ళ నాయకత్వ పటిమ ఏంటనే తెలుస్తుంది. ఈ రోజు వాళ్ళ మండలాల్లో వాళ్ళు ముందరకు వచ్చి సభ్యత్వాలు చేయించగలిగితే ఖచ్చితంగా వాళ్ళ ప్రతిభా పటిమలో పాకబాటు మనం చూసేయచ్చు. ఒక పంచాయతీకి 200-250 కుటుంబాలు లేదా 300 కుటుంబాలు, 300 కుటుంబాలతో మన వాళ్ళు 50% కంప్లీట్ చేయాలి. అంటే ఒక పంచాయతీ చేయడం కూడా మినిమం 200 చేసుకోగలగాలి. ఇవి చేసినప్పుడు నేను చేశానని దీంట్లో ఇంకో పని కూడా చేశాను నేను. యాక్చువల్గా మహేష్ గారు చెప్పినట్లు అన్ని ఐడీలు ఇవన్నీ మన పేరు ఇవన్నీ మనం చేయలేదు. సపరేట్గా ఒక్కొక్క మండలానికి సపరేట్ చేశాము. ఎవరైతే ఇవి ఇప్పుడు సభ్యత్వాలు చేపిస్తున్నారో వాళ్ళ పేరు సపరేట్గా మేమే ప్రమోట్ చేసి ఒక్కొక్క పంచాయతీ నుంచి సో పలాని అబ్బాయి ఇవి 200 చేశారు, పలాని అబ్బాయి 300 చేశారు, ఈ లిస్ట్ కంప్లీట్గా తీసేసి హెడ్ ఆఫీస్ పంపించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం మాత్రం 100% చేసి ఈ డ్రైవ్ ముగిసిన తర్వాత మేము ఇది చేసామని చెప్పేసి మీరు లిస్ట్ తీసుకొని నా దగ్గర రావచ్చు. ఖచ్చితంగా ఒక మండలానికి ఎవరు అయితే ఐడి ఇచ్చామో వాళ్ళ ఐడీస్ నుంచి ఎవరో రెడీ చేశారో ఆ లిస్ట్ తీసుకుంటే మీ లీడర్షిప్ కూడా దీంట్లో డిక్లేర్ చేసే జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. పంచాయతీలు కావచ్చు, వార్డులు కావచ్చు, మండలాధ్యక్షులు కావచ్చు, వాళ్ళు ఎన్ని చేయగలరు అనేది, వాళ్ళ క్యాపబిలిటీ ఏంటనేది ఈరోజు ఖచ్చితంగా నిర్ణయించబడుతుంది. తర్వాత 2029 ఎలక్షన్స్లో ఎమ్మెల్యే టికెట్లు ఇంకోటి అవన్నీ ఇప్పుడు మాట్లాడేది అవసరం లేదు కదా. ఈరోజు ఇంకా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో
కార్యకర్తలు నిలబెట్టాలా. కానీ పోయి నిలబడేవాడు వాడు నిజంగా లీడర్ అయ్యేవాడు ఫస్ట్ దాన్ని ఎత్తుకెళ్ళా, దాని దేవులాడాల. కాబట్టి లీడర్లు దేవులాడాల. లేదా నిలబెట్టి పంచాయతీలు గెలిపించుకోండి, అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా లీడర్లు అవుతారు. నేను చెప్పే పని లేదు. ఇవాళ ఎమ్మెల్యే టికెట్ కావాలంటే కనీసం లీడర్ కార్యకర్తలు నిలబడాలి కదా. ఎందుకంటే కార్యకర్తలు లేకపోతే లీడర్ టికెట్ కదా. ఖచ్చితంగా ఫస్ట్ దాని నుంచి చూడాలి. నేను పుంగనూరులో ఉన్నాను. పుంగనూరులో నాకు 24 పంచాయతీలు ఉన్నాయి. 24 పంచాయతీల్లో జనసేనని కనీసం టీడీపీతో భాగస్వామ్యంలో ఉంటాం. భాగస్వామ్యంలో ఉండి వాళ్ళ మెజారిటీకి మనకి 30%, 40% లేదా 50% ఎన్ని ఇస్తారని 100 స్ట్రైక్ రేట్ కొట్టే విధంగా నేను కార్యాచరణ చేసుకొని పోతే నేను లీడర్ అవుతాను, ఏదో మాట్లాడించను. అది వేసి నేను ఎమ్మెల్యే టికెట్ పోతాను. ఈ అంతా ఎందుకు 3 ఏళ్ళ తర్వాత మాట్లాడుతాను. ఫస్ట్ కార్యకర్తలు నిలబెట్టినోడే లీడర్ అవుతాడు. కార్యకర్తలు బలపరచాల. నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ బాగా చేయండి. మిమ్మల్ని ఎవరు అంటే ఎత్తి ఆకాశానికి ఎత్తే పనిలేదు. ఆటోమేటిక్గా మీరే లీడర్లు అవుతారు. పంచాయతీల్లో ఆశావాహులు ఉన్నా, మండలాల్లో ఆశావాహులు ఉన్నా, రేపు ఎంపీపీలు అవ్వచ్చు, జెడ్పీటీసీలు అవ్వచ్చు, దీనికి అంతటికీ సహకారం నేను అందిస్తాను. నా వల్ల ఏం నేను చేస్తాను. మోరల్ సపోర్ట్ అనేది మీ ట్యాక్స్ సపోర్ట్ మీ మొదలు మీరు మీ గ్రౌండ్ లెవెల్ మీరు పోరాడే శక్తి మీకు ఉండదు. కళ్యాణ్ గారు చెప్పేది అదే, మీరు తీసుకోండి. మీకు ఆ శక్తి కూడా భగవంతుడు మీకు కల్పిస్తాడు. ఖచ్చితంగా పార్టీ తరఫున ఏం చేయాలనేది మేము చూసుకుంటాం. సో అది ఆలోచించుకోండి. ఇక్కడ చాలా మంది మన వాళ్ళు రాలేదు. వాళ్ళకు కూడా నేను ఈ మెసేజ్ సేమ్ ఏం చెప్తున్నాను సోషల్ మీడియా ద్వారా. దయచేసి మొన్న రీసెంట్గా ఒక పేపర్లో ఇంతవరకు ఎక్కడ జనసేన గురించి న్యూస్ రాలేదు. జనసేన వీక్గా ఉంది పుంగనూరులో అని రాశారు. ఓకే, సరే, అది సంతోషం. వర్గాలు ఉన్నాయి, ఏదో గ్రూపులు పెట్టారని చెప్పేసి ఒక న్యూస్ అంటారు. సార్, సమ్మగుంచీలు కొట్టుకుంటే ఒక గ్రూపులు అయితే సార్ ఏమి సమ్మగుంచీలు కొట్టుకుంటే గ్రూపులు అవుతాయి. కానీ గ్రూపులు లేచోడు గ్రూప్ ఎక్కడ పెడితే ఎట్లాంటిది? గ్రూపులు మా జనసేనలో గ్రూపులు లేవు, ఎప్పుడు కూడా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మా అధినాయకత్వం ఏమి నిర్ణయం తీసుకుంటే దాన్ని చేసేదానికి వేణుగోపాల్ రెడ్డి జనసేన కార్యకర్తగా ఎప్పుడు సిద్ధమే. అంత పవన్ కళ్యాణ్ ఆయన ఏం చెప్తే అంతే. ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న. ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. పాలించే పదవుల కన్నా సేవించే చేతులు మిన్న. ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన సేన సేన